ఉన్నారు అందరూ? ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది? ఎగ్జామ్ అయితే దగ్గరకొచ్చేస్తుంది. సో, మనం రివిజన్స్ మీద రివిజన్స్ చేయడం అయితే ఇంపార్టెంటు. సో, ఇందులో భాగంగానే ఏపీ హిస్టరీ అనేది మెయిన్‌గా కొన్ని ఫోకస్ ఏరియాస్ అనేవి ఉంటాయి. ఉట్టిగా లెసన్ మొత్తం చదివేయడం కాకుండా కొన్ని ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సుంటుంది. అండ్ ఎగ్జామ్‌లో కూడా మనం ప్యాటర్న్ చూసుకుంటే కొన్ని ఏరియాస్ నుంచి స్పెసిఫిక్‌గా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొన్ని మనం గెస్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి రావచ్చు అని చెప్పని. సో, అలాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఏపీ హిస్టరీకి వచ్చేసి మెయిన్‌గా ఎంసీక్యూస్ అన్నీ చేయాలి. ఎంసీక్యూస్‌తో పాటు ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయో ఫోకస్ చేయాలి. లైక్ స్టాటిక్ పోర్షన్ ఉంటుంది స్టార్టింగ్. ఎవరు స్థాపించారు? మూల పురుషుడు ఎవరు? భాష ఏంటి? ఏ మతాన్ని పాటించారు? కులదైవం ఎవరు? చిహ్నం ఎవరు? నాణాలు ఇలా స్పెసిఫైడ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించినవి మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెజెంట్ వచ్చేసి నేను తూర్పు చాళుక్యుల లెసన్ నుంచి ఇంపార్టెంట్ అండ్ ఫోకస్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తూర్పు చాళుక్యుల నాటి పన్నులు. తూర్పు చాళుక్యుల నాటి పన్నుల గురించి ఎటువంటి పన్నులు ఉన్నాయి అని చెప్పని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి దొగరాజు పన్ను. దొగరాజు పన్ను వేటి మీద వేస్తారంటే యువరాజుకి చెల్లిస్తారనమాట పన్ను. యువరాజు భృతి కోసం చెల్లించే పన్నుని దొగరాజు పన్ను అంటాం. పడే వాళ్ళే పన్ను ఏంటంటే సైన్యాన్ని నిర్వహించడానికి. అండ్ సంధి విగ్రహ పన్ను. సంధి విగ్రహ పన్ను ఎప్పుడు విధిస్తారంటే శత్రువులతో మనం సంధి చేసుకున్నప్పుడు ఒక యుద్ధం అనేది జరిగాక ఆ శత్రువుతో యుద్ధం అయిపోయాక ఒక సంధి అనేది చేసుకుంటాం అనమాట. యుద్ధం అనే కాదు, నార్మల్గా సంధి చేసుకున్నప్పుడు కూడా శత్రు రాజులు కొంత ధనం చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఆ ధనాన్ని ఆ ధనాన్ని వసూలు చేసే పన్నునే మనం సంధి విగ్రహ పన్ను అంటాం. నెక్స్ట్ గొడుగులపై వేసే పన్నేమో కొదన పన్ను. అండ్ పండిన పంటలో సగభాగం రాజుకు చెల్లించాల్సి వస్తుంది. దాన్నే కోరు అని చెప్పని అంటాం అనమాట. వ్యాపారుల మీద వేసే పన్ను పెర్జుంక. సో, ఈ పన్నులు అనేవి చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ లెసన్లో పన్నులు ఉంటాయి కనుక చూసుకోండి. మ్యాచింగ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. దొగరాజు పన్ను, పడే వాళ్ళే పన్ను, సంధి విగ్రహ పన్ను, కొదన పన్ను, కోరు, పెజ్జుంక. కనుక ఎంసీక్యూస్ కావాలంటే ఏపీ హిస్టరీకి రిలేటెడ్ ఎంసీక్యూస్ అనేవి సిరీస్లో చేయడం జరిగిందండి. ఒకసారి 1-2 యూనిట్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల కాలం నాటి కవులు అండ్ రచనలు. నన్నయ్య రాసిన రచనలు. ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషాభూషణం. ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషాభూషణం. మెయిన్గా కొన్ని కామన్ చెక్ చేసుకుంటే ఇక్కడ అన్నిట్లో ఆంధ్ర అని ఉంది. సో, కొంచెం కామన్గా ఉన్నవి లైక్ కంపేర్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలండి. నన్నయ్య. నెక్స్ట్ వచ్చేసి నన్నే చోడుడు. నన్నే చోడుడు కుమార సంభవం నన్నే చోడుడు. పావులూరి మల్లన్న వచ్చేసి గణిత సార సంగ్రహం. నెక్స్ట్ భట్ట వామనుడు, కావ్యాలంకార సూత్రాలు, ఉగ్రాదిత్యుడు, కళ్యాణీకారక, సోమదేవసూరి, యశస్థిలక చంపు కావ్యం. నెక్స్ట్ పంపకవి, విక్రమార్జున విజయం. పంపకవి రాసిన విక్రమార్జున విజయం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ బిట్స్లో కూడా ఇవ్వడం జరిగిందండి. సో, ఇలా మనం కొన్ని కవులు లైక్ ఇట్లాంటివి ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నన్నయ్య, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషాభూషణం. నన్నే చోడుడు కుమార సంభవం, పావులూరి మల్లన్న గణితసార సంగ్రహం, కావ్యాలంకార సూత్రాలు రాసింది భట్టవామనుడు, కళ్యాణీకారక రాసింది ఉగ్రాదిత్యుడు, యశస్థలక చంపు కావ్యం సోమదేవసూరి, విక్రమార్జున విజయం పంపకవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలం నాటి శాసనాలు. ఇక్కడ వచ్చేసి కింగ్స్ ఇచ్చారు, ఎవరెవరు ఏమేమి శాసనాలు వేయించారో అండ్ అవి వేటికి ఇంపార్టెంటో కూడా చూసుకోవాలి. సెంటెన్స్ రూపంలో ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఫస్ట్ వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు తిమ్మాపుర శాసనం, చేజర్ల శాసనం, చీపురుపల్లి శాసనం, ఈ 3 శాసనాలను వేయించింది కుబ్జ విష్ణువర్ధనుడు. తిమ్మాపుర శాసనం ప్రకారం ఏంటంటే కుబ్జ విష్ణువర్ధనుడు విష్ణుని భక్తునిగా పేర్కొంటుంది. కుబ్జ విష్ణువర్ధనుని విష్ణుమూర్తి భక్తునిగా పేర్కొన్న శాసనం ఏది అని కూడా అడగచ్చు. తిమ్మాపురం శాసనం. చేజర్ల శాసనం. చేజర్ల శాసనంలో సకానికి పైగా తెలుగు పదాలు ఉన్నాయంట. సకానికి పైగా తెలుగు పదాలు ఉన్న శాసనం ఏది అని అడిగితే చేజర్ల శాసనం. వేయించింది ఎవరు అంటే కుబ్జ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ కుబ్జ విష్ణువర్ధనుని మహారాజుగా పేర్కొన్నది. ఈయన 18 సంవత్సరాలు పాలన చేసినట్లు తెలుపుతుందన్నమాట. కుబ్జ విష్ణువర్ధనుని మహారాజుగా పేర్కొని ఇతను 18 ఇయర్స్ అనేది రూల్ చేశారు అని చెప్పిన శాసనం చీపురుపల్లి శాసనం. నెక్స్ట్ వచ్చేసి మొదటి జయసింహ వల్లభుడు. మొదటి జయసింహ వల్లభుడు విప్పర్ల శాసనం, నిడుమర్రు శాసనం, పెద్ద మద్దాలి శాసనం. నిడుమర్రు శాసనం, పెద్ద మద్దాలి శాసనం. ఈ విప్పర్ల శాసనం అనేది మొట్టమొదటి తెలుగు శాసనం. తూర్పు చాళుక్యుల కాలం నాటి మొట్టమొదటి తెలుగు శాసనం ఏది అని అడగచ్చు. విప్పర్ల శాసనం. విప్పర్ల శాసనం వేయించింది ఎవరు? మొదటి జయసింహ వల్లభుడు. నెక్స్ట్ నిడమర్రు శాసనంలో ఏం చెప్పారు అంటే జయసింహ వల్లభుడు అసరపురంలో మూల ఘటిక అనే ఘటికా స్థానం ఏర్పాటు చేశాడనే విషయం తెలుస్తుంది. ఏ శాసనం ద్వారా మొదటి జయసింహ వల్లభుడు అసరపురంలో మూల ఘటిక అనే ఘటికా స్థాపంను ఏర్పాటు చేశాడనే విషయం తెలుస్తుంది. నిడమర్రు శాసనం. నెక్స్ట్ పెద్ద మద్దాలి శాసనం. ఈ పెద్ద మద్దాలి శాసనం ప్రకారం మొదటి జయసింహ వల్లభుడు ఉన్నారు కదా, నెల్లూరులో బోయ కొట్టాలని ఓడించాడని చెప్పని ఈ శాసనం తెలుస్తుంది. మెయిన్గా మనం శాసనాలు కానీ బిరుదులు కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే కానీ లైక్ చాలా బిరుదులు ఉంటాయి, చాలా శాసనాలు ఉంటాయి. మెయిన్గా ఇలాగా ఒక ఇంపార్టెన్స్ ఉంది ఆ శాసనానికి అయితే అంటే పక్కా శాసనం ఎవరు వేయించారు, ఎందుకు వేయించారు అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పెద్ద మద్దాలి శాసనం జయసింహ వల్లభుడు నెల్లూరులో బోయ కొట్టాలను ఓడించాడు కదా, ఆ విషయం తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెండవ విష్ణువర్ధనుడు. వేయించిన శాసనం వేమూరు శాసనం. కునగ విజయాదిత్యుడు. వేయించిన శాసనం కందుకూరు సాతులూరు. ఈ కందుకూరు శాసనం సీసపద్యంలో ఉంది. అండ్ గునగ విజయాదిత్యుని విజయాల గురించి సాతులూరు శాసనం తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ పాండురంగుడు వేయించింది అద్దంకి శాసనం. ఈ అద్దంకి శాసనం అనేది చాలా ఇంపార్టెంట్ శాసనం అనమాట. ఈ శాసనంలో తరవోజ వృత్తంలో తెలుగు పద్యం అనేది ఉందన్నమాట. ఈ అద్దంకి శాసనం వేయించిన పాండురంగడు ఎవరి సైన్యాధిపతి అని కూడా అడగచ్చు. గునగ విజయాదిత్యుని సైన్యాధిపతి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండవ యుద్ధమల్లుడు బెజవాడ శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో తెలుగు మధ్యకులు ఉన్నాయంట. అండ్ ఈ శాసనం వలన చేబ్రోలు నుండి బెజవాడ వరకు మహాసేనుని జాతర జరిగినట్లు తెలుస్తుంది. మహాసేనుడు అంటే కుమారస్వామి. చేబ్రోలు నుంచి బెజవాడ వరకు ఈ జాతర జరిగినట్లు తెలుస్తుందన్నమాట బెజవాడ శాసనం ద్వారా. వేయించింది రెండవ యుద్ధమల్లుడు. నెక్స్ట్ దానార్ధవుడు మాగల్లు శాసనం. ఇందులో ఇంపార్టెన్స్ ఏంటి? అష్టాదశ తీర్థాల ప్రస్తావన ఉందన్నమాట. మనకి పరిపాలన విషయంలో చెప్పేటప్పుడు తూర్పు చాళుక్యులలో అష్టాదశ తీర్థాలు అనేవి ఉంటాయన్నమాట. దాని ద్వారా పరిపాలన అనేవి చేస్తారు. ఈ అష్టాదశ తీర్థాలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? మాంగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. ఎవరు వేయించారు? దానార్ధవుడు. నెక్స్ట్ రెండవ అమ్మరాజు మల్యంపూడి శాసనం. ఈ శాసనంలో 12 స్థానాధిపతుల ప్రస్తావన ఉందంట. నెక్స్ట్ రెండవ చాణుక్య భీముడు మచిలీపట్నం శాసనం. ఈ మచిలీపట్నం శాసనంలో మెయిన్గా గ్రామాలు గ్రామ సభల గురించి తెలుస్తుంది అనమాట. అండ్ మనకి నియోగాధిపతుల గురించి తెలిపేది చేవూరు శాసనం. వేయించింది మొదటి అమ్మరాజు.
శక్తివర్మ వేయించింది ప్రభుదర్రు శాసనం వేయించింది శక్తివర్మ. దేనికి సంబంధించి గ్రామ పాలన గురించి ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే గ్రామ పాలన, గ్రామ సభల గురించి 2 శాసనాలు అయితే చెప్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి మచిలీపట్నం శాసనం, రెండవ చాణక్య భీముడు వేయించింది. ప్రభుదర్రు శాసనం, మొదటి శక్తివర్మ వేయించింది. నెక్స్ట్ ఇంతటితో ఇంపార్టెంట్ శాసనాలు అనేవి అండ్ వేయించిన కింగులు, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అయితే కవర్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి తూర్పు చాళుక్యులు, రాజులు, వారి ఆస్థానంలో ఉన్న కవులు. మొదటి చాణక్య భీముడు ఆస్థానంలో ఉన్నది బట్టవామనుడు. ఇక్కడ కవులు ఇంపార్టెంటే, వారి రచనలు ఇంపార్టెంటే. మెయిన్గా ఇక్కడైతే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఏ కవి ఏ ఆస్థానంలో ఉన్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. బిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే బట్టవామనుడు ఏ తూర్పు చాళుక్య రాజు ఆస్థానంలో ఉండేవారు అని చెప్పని అడిగే ఛాన్స్ ఉంది. సో బట్టవాముడు వచ్చేసి మొదటి చాణక్య భీముడు, అండ్ పోతన భట్టు, మాధవ భట్టు, భట్టిదేవుడు వచ్చేసి రెండవ అమ్మరాజు. ఇక్కడ కామన్ చూసుకుంటే బట్టు అని చెప్పని టాకి టావొస్తుంది. సో ఈ 3 పదాల్లోని కామన్గా ఉంది. అండ్ ఈ కవులు రెండవ అమ్మరాజు ఆస్థానంలో ఉన్నారు. బట్ చూసుకోండి, బట్ట వామనుడు మొదటి చాణక్య భీముడు, అక్కడ కూడా బట్ట ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను జస్ట్ ఏదో గుర్తు పెట్టుకోవడానికి ట్రిక్స్ లా చెప్తున్నాను తప్ప దాన్ని గ్రిప్ పెట్టేసుకుని వెళ్ళిపోద్దు. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య, పావులూరి మల్లన్న, నారాయణ భట్టు. మెయిన్గా రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్న నన్నయ్య, ఈ పావులూరి మల్లన్న, నారాయణ భట్టు, ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి అయితే బిట్స్ కూడా ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలంలో అగ్రహారాలను దానం చేసిన రాజులు. అగ్రహారాలు అంటే ఏంటి? బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా దానం చేసిన గ్రామాలను అగ్రహారాలు అంటామన్నమాట. దానం చేసిన గ్రామాలు అనొచ్చు సింపుల్గా. మొదటి చాణక్య భీముడు తన ఆస్థాన కవయిత్రి అయిన చల్లవకు అత్తిలి అనే గ్రామంను దానం ఇచ్చాడు. అత్తిలి అనే గ్రామం చల్లవకు మొదటి చాణక్య భీముడు ఇచ్చాడనమాట. నెక్స్ట్ వచ్చేసి నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? ఇక్కడ చూసాం కదా, రాజరాజ నరేంద్రుడు. సో రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో నన్నయ్య ఉండేవాడు అనమాట. ఆ నన్నయ్యకి హెల్ప్గా ఎవరున్నారు? నారాయణ భట్టు ఉన్నాడు. అంటే లైక్ నన్నయ్య కవులు నన్నయ్య రాసిన రచనలకు వాటికి పక్కన నారాయణ భట్టు ఉండి ఒక శిష్యుడి కింద హెల్ప్ చేసేవాడు అనమాట. అందుకు నారాయణ భట్టు చాలా హెల్ప్ చేశాడు కదా అని చెప్పని రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టును మెచ్చుకుని నారాయణ భట్టుకు నందంపూడి అనే అగ్రహారాన్ని దానం చేశాడు. ఇక్కడ నుంచి 3 బిట్స్ ఫ్రేమ్ చేయొచ్చు. నందంపూడి అనే గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు ఎవరికి ఇచ్చాడు అని రాయొచ్చు, లేదా నారాయణ భట్టు నందంపూడి అగ్రహారాన్ని ఎవరి చేత దానం పొందాడు అని రాయొచ్చు. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఇచ్చిన అగ్రహారం పేరేంటని కూడా రాయొచ్చు. సో ఇలా బిట్లు అనేది ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇదే ఆస్థానంలో పావులూరి మల్లన్న ఉన్నారు కదా, చెప్పాను కదండి ఈ రాజులు ఆస్థానంలోని 3 కవులు చాలా ఇంపార్టెంట్ అని. వీటి నుంచి చాలాసార్లు బిట్స్ ఫ్రేమ్ చేశారు. రాజరాజ నరేంద్ర ఆస్థానంలో పావులూరి మల్లన్న అనే కవి ఉండేవాడు. ఇతను జైన కవి వీరాచారి సంస్కృతంలో రచించిన గణితసార సంగ్రహాన్ని తెలుగు పద్యాలతో రచించాడు. ఈ రచనకు మల్లన్నకు రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అనే అగ్రహాన్ని దానం చేశాడు. జైన వీరాచారి సంస్కృతంలో రచించిన గణితసార సంగ్రహాన్ని తెలుగు పద్యాలతో రాసింది ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంది. పావులూరి మల్లన్న. అండ్ దీనికి గాను నవకండవాడ అనే అగ్రహాన్ని దానం చేసింది ఎవరు? రాజరాజ నరేంద్రుడు. మెయిన్గా ఇక్కడైతే దానాలు కవర్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తూర్పు చాళుక్యులు వారి ఆస్థాన కవులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
రాజులు, బిరుదులు. ఇవైతే బట్టి కొట్టాల్సిందేనండి, ఏం చేయలేము. వేంగి, తూర్పు చాళుక్యులు, రాజులు అండ్ బిరుదులు ఇక్కడ ఇచ్చాను కదా. మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ బిరుదులు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ నరేంద్ర మృగరాజ్ అని, నెక్స్ట్ కవి గాయక కామధేనువు, త్యాగధేనువు, సర్వసిద్ధి, విషమసిద్ధి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను నార్మల్గా చెప్పుకెళ్ళిపోతా, నోట్స్ రాసుకొని బట్టి కొట్టుకోండి. కుబ్జ విష్ణువర్ధనుడు, విషమసిద్ధ, కామదేవ, మకరధ్వజ. నెక్స్ట్ మొదటి జయసింహ వల్లభుడు, సర్వసిద్ధి, సర్వలోకాశ్రయ, పృథ్వీవల్లభ. ఇంద్రభట్టారిక, త్యాగధేనువు. రెండవ విష్ణువర్ధనుడు, ప్రళయాదిత్య. మంగి యువరాజు, విజయసిద్ధి. రెండవ జయసింహ వల్లభుడు, నివరధ్య. మూడవ విష్ణువర్ధనుడు, త్రిభువనాంకుశ, సమస్త భువనాశ్రయ, కవి గాయక కామధేనువు. ఈ బిట్స్ నుంచి అయితే, ఈ బిరుదుల నుంచి 2 టైప్స్ ఆఫ్ బిట్స్ అనేవి ఇవ్వచ్చు. సింగిల్గా ఉన్న బిరుదు అయితే కనుక ఇచ్చేసి నార్మల్గా ఎవరిది అని అడిగేయచ్చు. లేదా చూస్ ద కరెక్ట్ ఆప్షన్లో ఈ రాజు యొక్క బిరుదులు ఏంటి, ఈ రాజు యొక్క బిరుదులు ఏవి కావు అని అయితే కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెండవ విజయాదిత్యుడు నరేంద్ర మృగరాజు, విక్రమాదివలి, చాణుక్యరామ. గుణగ విజయాదిత్యుడు. గుణగ విజయాదిత్యుని బిరుదులు అయితే చాలా ఇంపార్టెంట్. పరచక్రరామ, భువన కందర్ప, వీర మకరధ్వజ, రణరంగ శూద్రక, గుణకనెల్లి, దక్షిణాధిపతి, మనూజ్ర ప్రకార. నెక్స్ట్ నాలుగవ విజయాదిత్యుడు కొల్లబిగొండ. మొదటి అమ్మరాజు రాజమహేంద్ర విష్ణువర్ధన. రెండవ చాణుక్య భీముడు గండ మార్తాండ, బృహద్భీమ, ఇమ్మడి చాణుక్య భీముడు. రెండవ అమ్మరాజు కవి గాయక కల్పతరువ. నెక్స్ట్ మొదటి శక్తివర్మ చాణుక్య చంద్ర. విమలాదిత్యుడు రాజ మార్తాండ, ముమ్మిడి భీమ. నెక్స్ట్ వచ్చేసి రాజరాజ నరేంద్రుడు సమస్త భువనాశ్రయ అండ్ సత్యశ్యామ, కులశేఖర అనే బిరుదులు నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో రాజరాజ నరేంద్రుడికి వాడినాడు. అండ్ కొన్ని బిరుదులు కనుక రిపీట్ ఉంటే కనుక అవి చూసుకోవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన వివిధ దేవాలయాలు. పంచారామాలను నిర్మించిన రాజు ఎవరు? మొదటి చాణుక్య భీముడు. మొదటి చాణుక్య భీముడు నిర్మించిన పంచారామాలు 5 ఇవి: అమరారామం, కొమరారామం, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా చూసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ పిఠాపురంలో కుంతి మాధవ ఆలయంను నిర్మించింది ఎవరు? కుబ్జ విష్ణువర్ధనుడు. రాజరాజ నరేంద్రుడు రాజమండ్రిలో విష్ణు దేవాలయం నిర్మించాడు. నెక్స్ట్ కార్తికేయ కుమారస్వామి దేవాలయం బెజవాడలో నిర్మించింది రెండవ యుద్ధమల్లుడు. నెక్స్ట్ రెండవ విజయాదిత్యుడు 108 నరేంద్ర మృగేశ్వరాలయాలు నిర్మించాడు. బిక్కవోలులో విజయేశ్వరాలయం, గోలింగేశ్వరాలయం, చంద్రశేఖరాలయం అనే 3 ఆలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే విజయేశ్వరాలయంలో గంగా, యమున ప్రతిమలు ఉన్నాయి. సో ఇవి వచ్చేసి తూర్పు చాళుక్యులకు సంబంధించిన ఆలయాలు అండ్ వేంగి తూర్పు చాళుక్యుల రాజులో బిరుదులు. నెక్స్ట్ జైనుల కొరకు దానం చేసిన గ్రామాలు, గృహాలయాలు. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యన్న మహాదేవి జైన సన్యాసుల కోసం బెజవాడలో నెడుంబసది అనే జైనాలయాన్ని నిర్మించింది. నెడుంబసది అనే జైనాలయాన్ని నిర్మించింది ఎవరు అని అడగచ్చు. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయిన అయ్యన్న మహాదేవి. దీనికి కొరకు ముషినికొండ అనే గ్రామాన్ని దానం చేసింది. నెక్స్ట్
విమలాదిత్యుడు తన జైన గురువైన త్రికాలయోగి సిద్ధాంతికి రామతీర్థంలో రామకొండ అనే గృహాలయాన్ని నిర్మించి ఇచ్చాడనమాట. నెక్స్ట్ మొదటి అమ్మరాజు భార్య ఎవరు? చామకాంబ. జైన సన్యాసుల కొరకు ఏలూరులో సర్వలోకాశ్రయ అనే జైన ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం కొరకు మొదటి అమ్మరాజు కలుచంబురు అనే గ్రామాన్ని దానం చేశాడనమాట. కలుచంబురు అనే గ్రామాన్ని దానం చేసింది ఎవరు? అండ్ మొదటి అమ్మరాజు భార్య జైన సన్యాసుల కోసం ఏ ఆలయాన్ని నిర్మించింది అండ్ ఎక్కడ నిర్మించింది అని అడగచ్చు. ఏలూరులో సర్వలోకాశ్రయ. అండ్ ఈ ఆలయం కొరకు మొదటి అమ్మరాజు కలుచంబురు అనే గ్రామాన్ని దానం చేశాడనమాట. వాళ్ళ హస్బెండ్ ఎంత మంచోరు. అప్పట్లో రాణులందరూ దానాలు చేస్తూ ఉంటారు. ఆ దానాలన్నీ వెనకాల నుంచి లైక్ జైన ఆలయాలు అవి కట్టిస్తూ ఉంటారు. రాజులందరూ దానాలు చేస్తూ ఉంటారు. సో అవి గుర్తుపెట్టుకోవాలంటే అవి ఇంపార్టెంట్. ఎవరు దానం చేశారు అండ్ ఏ రాణి ఏం కట్టించింది అనేది కూడా. నెక్స్ట్ మొదటి అమ్మరాజు సేనాధిపతి దుగ్గరాజు ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జీలాలయాన్ని నిర్మించాడు. మొదటి అమ్మరాజు సేనాధిపతి ఎవరు? దుగ్గరాజు. ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జీలాలయాన్ని నిర్మించాడు. దీని కొరకు అమ్మరాజు మాల్యంపూడి అనే గ్రామాన్ని దానం చేశాడు. సో ఇంతటితో తూర్పు చాళుక్యుల నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయండి. అండ్ మీకు కనుక వేరే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ ఫోకస్డ్ టాపిక్స్ కావాలి అంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రెస్పాండ్ అవుతానండి. ఆ టైప్ వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.